22వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా బిగ్గరగా చదవాలి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించదను, ఒక్కడైనా కనబడలేదు. చాలు. అయితే ఇక్కడ ఒక మాట గమనిస్తాం. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. సరే, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయోగ్య దాసుని నిష్ప్రయోజకుడిని, ఎందుకు కూడా పనికిరాని నన్ను కూడా ప్రభా మరి కుమారుని ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మరి నీ చిత్తానుసారంగా ప్రభా ఈ ప్రాంతానికి నడిపించినారు. నీ చిత్తానుసారంగా ప్రభా మరి నన్ను కూడా మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. ఏ ఉద్దేశం చేత ప్రభా మరి ఈ సమయం మీరు మాకు ఇచ్చినారో ఆ ఉద్దేశం అంతా కూడా నెరవేర్చుకోండి ప్రభా. మరి నన్ను కూడా సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మరి మీరు రక్తం చేత కొనబడిన బిడ్డలు ప్రభా, ముందుండగా వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారు గ్రహించడానికి కూడా కావాల్సిన మనసు దయచేయండి. రాబోయే దినాల్లో ప్రభా ఇక్కడి నుంచి భూదిగంతముల వరకు వీరి ద్వారా గొప్ప సేవ జరిగించుకొని మహిమ పొందమని, శత్రువుని కూడా ప్రభా బంధిస్తూ ఉన్నాం, సహాయపడమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి ఎవరు ఫోన్స్ ఉన్నా కూడా నేను కూడా పెట్టుకుంటున్నా, సైలెంట్లో పెట్టుకొని వచ్చిన డిస్టర్బ్ చేయొద్దు కొద్దిసేపే. ఎంతమందికి బక్సింగ్ తాత తెలుసు? ఇట్లా ఇట్లా చేస్తే నాకు కూడా అర్థమవుతుంది. ఓహో, ఎంతమందికి అర్థమైంది లేదా, రైట్? చాలా మందికి తెలుసు కదా. సో మనము కొంచెం డీప్లకు పోవాలా, ఎందుకంటే సామెతలు ఉంది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. సో ఇప్పుడు నేను జస్ట్ కొద్దిసేపు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పనీకి నేను ప్రయత్నం చేస్తా. పాకిస్తాన్ దేశం, ఓకే, ఈ పాకిస్తాన్ దేశంలో పంజాబ్ అనే రాష్ట్రం ఉంది. పంజాబ్ అనే రాష్ట్రంలో జోయా అనే ఒక గ్రామం ఉంది.